4 సంవత్సరాలుగా జరుగుతా ఉందని చెప్పి ఆమె వ్రాతపూర్వకంగా హోమ్ మినిస్టర్ గారికి ఇస్తే దానిపైన ఏం చేశారు అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒక రకము మీకు వ్యతిరేకంగా ఉంటే ఇంకొక రకము కాబట్టి వాళ్ళందరూ భయపడిపోతా ఉన్నారు మీడియాలో చెప్తా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక కేంద్ర ప్రభుత్వం లేదా ఒక్క జగన్మోహన్ రెడ్డి చేశాడా లేదు మాకేం సంబంధం రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఎందుకు చిన్నపిల్లల భయపెడితే భయపడేదానికి చిన్నపిల్లల భయపడేదానికి చిన్నపిల్లల చెప్పండి 53 రోజులు జైల్లో పెట్టే శక్తి అతనికి లేదు రామకృష్ణ మీరు వయసులో పెద్దలు మీరు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తున్నారు మేము ఇంత తప్పులు చేస్తుంటే దేశ ప్రజలన్నీ మళ్ళీ బీజేపీని కోరుకుంటున్నారు భారతదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు చెప్పండి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ రోజు దేశం రాష్ట్రానికి ఓట్లు రావు సీట్లు రావు మీకు ఓట్లు రావు సీట్లు రావు కాబట్టి నరేంద్ర మోడీ గారు మీరు ఖచ్చితంగా సీట్లు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీని మాట్లాడడానికి ప్లీజ్ భాను గారు ఒక్క నిమిషం రామకృష్ణ గారు మీరు కంక్లూడ్ చేయండి భాను గారు దాని మీద ఏమనుంటే మీరు వెంకటకృష్ణ గారు ఒకటే మాట చెప్తా వెంకటకృష్ణ గారు ఇవాళ దేశంలో ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏమంటే వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని అందరినీ బెదిరిస్తా ఉన్నారు బెదిరించి మీరు ఎన్డీఏ కూటమిలో చేరతారా లేదా మాకు మద్దతు ఇస్తారా లేదా అని అందరినీ బెదిరిస్తా ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు బెదిరిపోయి చేరుతా ఉన్నారు దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఇంకా మన దేశ స్వాతంత్రానికి అసలు దానికి విలువ లేదు అదే కదా ఇప్పుడు కొత్త స్లోగన్ వచ్చింది ఇప్పుడు ఇండియాలో కాదు భారతదేశంలో ఇప్పుడు కొత్త స్లోగన్ వచ్చింది లొంగితే జగన్ ప్రశ్నిస్తే సొరేన్ అని కొత్త స్లోగన్ వచ్చింది లొంగితే జగన్ లేకపోతే సొరేన్ నేను చెప్పా కదా ఎగ్జాంపుల్ పురంధరేశ్వరి గారు ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సెంట్రల్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి ఆచితూచి మాట్లాడుతుంది ఆమె అడ్డదిడ్డంగా మాట్లాడదు అలాంటి ఆమె వ్రాతపూర్వకంగా మెమరాండం తయారు చేసుకుని పోయి రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరుగుతా ఉందని హోమ్ మినిస్టర్ గారికి సాక్షాత్తు ఈ దేశ హోమ్ మినిస్టర్ గారికి ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోరండి ఇప్పుడు అదే ఇప్పుడు అలా ఉంది 5 సంవత్సరాల నుంచి 5 ఏళ్ల నుంచి అలా జరుగుతుంటే కూడా కేంద్రం పట్టించుకోలేదు అనేది ఒక విమర్శ ఏపీలో చాలా బలంగా ఉంది ఇదే విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డితో ఇబ్బందులు పడుతూ చివరికి ఊహించుకుని కూడా ఉండడం ఆయన జీవితంలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో గడిపి బయటకు వచ్చి మొన్న సడన్ గా ఢిల్లీ నుంచి కబురు వచ్చింది ఆహ్వానం వచ్చింది వెళ్ళడం మీటింగ్ పెట్టడం కలిసి రావడం ఇది దేనికి సంకేతం ఆయన కలిస్తే ఈయన ఎందుకు పరిగెట్టారు ఇది యాదృచ్ఛికమా లేకపోతే ప్లాన్డా అయితే వెళ్ళిన తర్వాత చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ అంశాలు ఉన్నాయి రాష్ట్రంకి సంబంధించి చర్చించడానికి ఏం లేదు ఇంకా అయిపోయింది రాష్ట్రానికి సంబంధించి ఆయన ఏమన్నా మాట్లాడదలుచుకుంటే ఇప్పటికే మాట్లాడి ఉండాలి అది ఏది మాట్లాడినట్టు ఎక్కడ కనపడదు మనకి మిగిలిందల్లా ఇప్పుడు ఎన్నికలు రాజకీయం ఓట్లు పొత్తులు వీటి గురించే మాట్లాడాలి ఈయన మాట్లాడినా ఆయన మాట్లాడినా ఆయన వెళ్ళారు వచ్చారు మాట్లాడారా పొత్తుల గురించి ఏదో నడుస్తూ ఉంది ఈయన ఏం మాట్లాడాడు పొత్తులకు సంబంధించి